5 రోజుల పాటు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉండరు, అలాగే నారా లోకేష్ ఉండరు. ఈ 5 రోజుల పాటు డిప్యూటీ సీఎంఏ మొత్తం అంతా చూసుకోబోతున్నారు పవన్ కళ్యాణ్. ఫుల్ పవర్స్ ఈ 5 రోజుల పాటు ఆయనకే ఉండబోతున్నాయనే చర్చ అయితే నడుస్తుంది. కానీ వాస్తవానికి ఆ ఛాన్స్ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారా అంటే ఖచ్చితంగా ఇచ్చే అవకాశం ఉండదు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నా సరే ఆపరేట్ చేసుకోగలుగుతారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు మరి విదేశాలు వెళ్ళినప్పుడు డిప్యూటీ సీఎంలకి ఏమైనా అవకాశం ఇచ్చారా? పవర్స్ అన్నీ ఇచ్చేసి మీరే చూసుకోండి, జీవోల మీద సంతకాలు పెట్టేయండి, అవసరమైతే మీకు నచ్చినట్టు చేయండి అని పరిపాలన ఏమన్నారా? ఏ ముఖ్యమంత్రి అలా అనరు, ఆ ఛాన్స్ ఇవ్వరు. కాకపోతే ఇక్కడ పవర్ఫుల్ డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా ఆయన లేనప్పుడు ఏమైనా ఇంపార్టెంట్ నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినా, ఊహించని ఒక విధ్వంసాలు కానీ ఇలాంటివి ఏమన్నా జరిగినా, ఊహించనివి ఏమన్నా పరిణామాలు చోటు చేసుకున్నా ఇమీడియట్గా మాత్రం యాక్షన్లోకి డిప్యూటీ సీఎం దిగాలి. అది ప్రత్యేకంగా పవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. డిప్యూటీ సీఎం అనే హోదా ఇచ్చారంటేనే దాని అర్థం సీఎం తర్వాత డిప్యూటీ సీఎం అని. కొత్తగా ఇచ్చే పవర్స్ ఏముంటాయి? కాకపోతే ఇక్కడ దావోస్ పర్యటనకి వెళ్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా అది ప్రీ ప్లాన్డే కాబట్టి, అంటే ప్లానింగ్తోనే వెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ ప్లేస్లో డిప్యూటీ సీఎం పెట్టి వెళ్తారా లేదనేది ఒక చర్చ అయితే నడుస్తుంది. కాకపోతే ఇక్కడ తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు చూసుకున్నా, లేదంటే గతంలో బాబు గారి పరిపాలన చూసుకున్నా, ఏ ముఖ్యమంత్రి అయినా సరే డిప్యూటీ సీఎంకే పవర్స్ ఇచ్చేసి మేము లేనప్పుడు మీరు క్యాబినెట్ చూసుకోండో లేదంటే ప్రభుత్వాన్ని నడపండో అని ఫుల్ అధికారాలు పంపించే అయితే ఛాన్స్ అయితే ఉండదు. కాకపోతే డిప్యూటీ సీఎంగా ఆయనకంటూ కొన్ని అధికారాలు ఉంటాయి. అత్యవసర పరిస్థితుల్లో నిజంగా ఆయన లేనప్పుడు 5 రోజుల్లో ఏమన్నా అవసరం వస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు కూడా చూస్తూ ఊరుకోరు. ఆయన తీసుకోవాల్సిన నిర్ణయాలు చంద్రబాబు గారితో చర్చించే ఖచ్చితంగా తీసుకునే అవకాశం ఉంటుందనేది విశ్లేషకులు చెబుతున్నమాట.